అది ఓన్లీ కేవలం ఆ మహిళకు నాకు ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి. అందరికీ ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి అప్పులు లేవు? మీకు అప్పులు లేవా? ఇతర పదవులు ఎవరికి అప్పులే లేవా? అందరూ నిజాయితీగా డబ్బులు తీసేసుకుని పర్ఫెక్ట్గా కట్టేవాళ్ళు చెప్పండి, సన్మానం చేస్తే ఇంటికి వచ్చి. అప్పులు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు వేరండి. దాంట్లో ఉన్న లావాదేవీలు గొడవలు జరుగుతాయి, డబ్బులు తీసుకున్నప్పుడు జరుగుతారు. తీసుకున్నప్పుడు ఒకరోజు సమయానికి ఇవ్వలేకపోతాం, ఒక నెల ఇవ్వలేకపోతాం, ఒక సంవత్సరం ఇవ్వలేకపోతాం. అది ఆర్థిక లావాదేవీలు తీసుకొచ్చి ఆ మహిళని పాపం రాజకీయ నాయకులు వాడుకోవడం కరెక్ట్ కాదని మొదలై చెప్పాను నేను. ఒక అమ్మాయిని రాజకీయాలు లాక్కండి, అది ఆర్థిక లావాదేవీలు మేము సెట్ చేసుకుంటాం, మాట్లాడుతున్నారు, సెటిల్ అవుతుంది. అంతేగాని ఆమెను తీసుకొచ్చి నువ్వు ఇలా చెబితే మేము డబ్బులు నీకు ఇస్తాం, నువ్వు ఇలా కిరణ్ రాయల పైన మాట్లాడితే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాం, కిరణ్ రాయలు మానసికంగా ఏడిపిస్తే నీకు సెటిల్ చేస్తాం, నీ కొడుకు సెటిల్ చేస్తాం అని చెప్పి రాజకీయ ట్రాప్లో ఆమెను ఇరికించాను. గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, ఇక చెప్పను కూడా, ఎందుకంటే ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది కాబట్టి. తను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, కోర్టులో కేసులను వాపస్ తీసేసుకోవడం, ఇవన్నీ కూడా చెప్తాను కదా. అందరూ ఉంటారు, ఇద్దరు చాలామంది రాత్రి నుంచి కడిగిన ముత్యం లాగా వచ్చావు, కడగిన ముత్యం లాగా. నేనైతే ముత్యమే, కడిగారో నాకు తెలీదు, నేనైతే ముత్యమే. ఒక మనిషిని నాశనం చేయడానికి సోషల్ మీడియా కూడా పనికొస్తుందని చెప్పి నాకు మొన్నే తెలిసింది. ఎంత దారుణమైన ట్రోలింగ్ చేశారంటే నన్ను, నా కుటుంబాన్ని, నాతో పాటు ఉన్న వాళ్ళని. నేను ఒకటే అంటున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా, బాధేసి చెప్తున్నా, మనసులో బాధతో చెప్తున్నా. 26 రోజులు నేను చాలా నేర్చుకున్నా. దయచేసి ఇంకెవరైనా జీవితంలో రాజకీయాలు చేయాలన్నా, వేరే వ్యాపారాలు చేయాలన్నా పక్కన వాళ్ళకి చెప్పకండి, అస్సలు నమ్మకండి. అందుకే నా పక్కన ఎవరిని పెట్టుకోవాలి, ఈరోజు ఒకడే వచ్చా. నమ్మకండి, చెప్పకండి, తప్పు. ఎందుకంటే 26 రోజులు నేను చాలా తెలుసుకున్నా. మనిషి ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఇద్దరే నిలిచారు. నాకు చెప్పాను, ఒకటి పవన్ కళ్యాణ్ గారి ధైర్యం, 2 మీడియా, ఇంకా మహా అయితే కొంతమంది వేరే దేశాలలో ఉన్న జన సైనికులు రోజు ఫోన్లు చేసి అన్నా మేము ఉన్నాం భయపడకనే అనేసి. అన్నా నేను కాదని చెప్పట్లేదు, ఇక్కడున్న కొంతమంది జనసేన ఉన్న అందరూ ఉన్నారు. అంటే ఒకరు వచ్చి చెప్పేస్తే దాన్ని నమ్మడం అంత ఈజీ కాదు, దాని వాస్తవాలు తెలుసుకోవాలి. ఒక అడ్వకేటో ఎవరో ఉన్నాడు మొన్న, ఆయన ఈ ఇష్యూలో అతను ఒక అడ్వకేట్ లాంటి వాడు, అడ్వకేట్ అది కాదు, అతని పేరు కూడా నేను చెప్పను, ఉప్పల్ బాలంటాం మేమందరం. అతను ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి మనకి, ఆ సమస్య అడ్వకేట్కి చెప్పుకుంటాం, సార్ నాకు ఇలా మోసం జరిగింది, ఇలా నాకు అన్యాయం జరిగింది, నాకు డబ్బులు రావాలంటే తను ఏం చేయాలి? కోర్టులో పిటిషన్ వేయాలి, కోర్టులో వాదించాలి. సాక్షి టీవీ, సాక్షి పేపర్లో కాదు. తను ఏం చేశాడు? కిరణ్ రాయల పైన ఆరోపణలు ఉన్నప్పుడు నువ్వు ఆరోపణలు కోర్టులో చూపించు, అంతేగాని డిబేట్లు పెట్టి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం నన్ను వాడుకోవడం కరెక్ట్ కాదు. నీ మీద కేసేస్తా, తిప్పిస్తా తిరుపతికి, ఛార్జీలు కూడా నేనే పెడతాను నీకు, అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా తిప్పిస్తా. సాక్షి మీద కూడా కేసు వేస్తున్నా, చెప్పాను, ఆల్రెడీ చేశాను. ఒకటే అండి, ఒకరు వచ్చి మాట్లాడేస్తే మహిళ మాట్లాడేసింది అంతే, నమ్మేస్తారు జనం, అంతే వాస్తవం. ఆయన ఎందుకు మాట్లాడింది, ఎవరు మాట్లాడించారో తెలుసుకోలేకపోయారు జనం, అదే బాధ. ఆ మాటల్లో మాట్లాడిన మాటలు నన్ను నిజంగా చెప్తున్నా, మొండి నా కొడుకు ఏమంటాను కానీ నిలబడ్డా. ఇంకోటైతే నా ప్లేస్ చచ్చిపోయింటాడు, కుటుంబం మొత్తం ఆత్మహత్య చచ్చిపోయింటుంది ఈరోజు. నేను చాలా గట్టిగా నిలబడ్డా, మీకు తెలీదు, కేవలం ఈ రోజు కోసమే. నా క్లీన్ చిట్తో నేను బయటికి రావాలని చెప్పి నిలబడ్డా.